మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో వైష్ణవి నగర్లో గల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో అర్ధరాత్రి సమయంలో ఇద్దరు అగాంతకులు చొరబడి ఉండి ఎత్తుకెళ్లారు. మరి తెల్లవారుజామున 6ంటికి దేవాలయంకి వచ్చిన పంతులు గారు ఈ విషయం చూశారు. అసలు అడిగి తెలుసుకోండి సార్ ఏం జరిగింది. ప్రతిరోజు కూడా వచ్చినట్టుగానే నేను దేవాలయం రావడం జరిగింది. ఆ దేవాలయానికి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా అక్కడ హుండీ లేవడం గమనించాను. సరే ముందుగా ప్రెసిడెంట్ గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రావడము, పోలీసులకు ఫోన్ చేయడం, వచ్చి వాళ్ళందరూ కూడాను పోలీసులకు ఇచ్చారు. పోలీసులు వీళ్ళంతా కూడా చూస్తున్నారు. అలాగే గుడిలో దేవాలయంలో ఉన్నటువంటి కెమెరాల ద్వారా చూసుకుంటే 2 దొంగలు వచ్చారని చెప్పేసి మాకు తెలిసింది. దాని ద్వారా వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని చూస్తున్నారు. మామూలుగా ఉండి ఒకటి తీసుకెళ్ళారు, ఇంక మన బ్రేక్ ప్రయత్నించాలా వేరే పడవడం అనుకోవడం అంటే దేవాలయానికి గర్భద్వారం ప్రయత్నం చేశారు గర్భాలయం తరపులు, కాకపోతే వాళ్ళకి ప్రయత్నం కాలేదు. కాబట్టి ఉండి ఒకటి మాత్రం తీసుకెళ్ళడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వాళ్ళు ప్రయత్నించారు. ఇది గర్భగుడికి మెయిన్ డోర్ ఇది, కానీ ఇక్కడ వాళ్ళు ఎంత ప్రయత్నం కూడా ఇక్కడ డోరు తెచ్చుకోలేదు. సో విఫలమైంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్న ఉండిని కూడా వాళ్ళు ప్రయత్నించారు, కానీ ఇక్కడ పగలలేదు. దాంతో వాళ్ళు ఇక్కడ ఉండిని ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళడం జరిగింది. సీసీటీవీలో పూర్తిగా రికార్డ్ అయింది. పోలీసు వాళ్ళు ఉదయం నుంచి వారిపై నిఘా పెట్టి అక్కడ పరిసర ప్రాంతాలు చూస్తున్నారు. ఇక్కడ పక్కనే ఆక్సిజన్ పార్క్ ఉంది. ఉండి కూడా ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ పక్కన పడేశారు, అక్కడ పడగొట్టారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిల్లర దొంగల పనిగా తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు ఎటువంటి విలువైన వస్తువు మాత్రం పోదని చెప్తున్నారు. ఒకవేళ ఈ గర్భగుడి తెరుచుకోవాలంటే మాత్రం విలువైన వస్తువులు పోయాయని చెప్పి పంతులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు కాలనీ వాళ్ళంటే పోలీసు వాళ్ళు నిఘా ఉన్నప్పటికీ సాయంత్రం సమయంలో ఇక్కడ ఆక్సిజన్ పార్క్ ఉంది. ఈ చుట్టుపక్కల కొంతమంది గంజాయి బ్యాచ్ వాళ్ళు కూర్చొని తిరుగుతున్నారు, వారిపై నిఘా పెట్టని చెప్పి పోలీసు వారికి కాలనీ తెలియజేశారు. అది న్యూస్ మీ పల్నాడు కుమార్, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.